మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని బ్రతికించాడు. ఆయనను స్తుతించుటకు, ఆయన నామములో ప్రార్థన చేయుటకు, మరియు ఆయన మాటలు వినుటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేశాడు. దేవునికి వందనాలు. 30వ కీర్తన 5వ వచనాన్ని ఈరోజు మనం చేసుకున్నాము. 30వ కీర్తన 5వ వచనము. ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఎండినను, ఉదయమున సంతోషము కలుగును. ఇది కీర్తనకారుని యొక్క అనుభవము. కీర్తనకారుడు తన జీవితాన్ని ఆ దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని, దేవునితో తాను చేసినటువంటి ప్రయాణాన్ని, దేవుని గూర్చినటువంటి జ్ఞానము విషయంలో ఆయన ఏమంటున్నాడంటే, నా విషయంలో అంటే దావీదు గారి విషయంలో దేవుని యొక్క కోపము నిమిష మాత్రము, దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉన్నది. అంటే మన మాటలు చెప్పాలంటే 99% దేవుడు నా పైన దయ చూపిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, కనికరం చూపిస్తూనే ఉన్నాడు. కోపం కూడా ఉంది, కానీ ఇంత ప్రేమతో దయతో పోల్చుకుంటే అది చాలా చిన్నది. నిమిషం అంటే ఇక్కడ అక్షరార్థముగా తీసుకోనకుండా అది చాలా తక్కువ. నిమిషం మాత్రము అంటే దేవుడు నాపై చూపించిన కోపము. కోపములో ఇంకొక మాట ఉంది, ఏంటంటే శిక్ష. ఆ శిక్షను హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో శిక్ష అనకుండా క్రమశిక్షణ, అది తండ్రి కుమారులను గద్దించినట్టు, అంటే క్రమశిక్షణ చేసినట్టు. సో ఇది దావీదు గారి జీవితంలో ఆయన అనుభవము. మన జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క దయ, ప్రేమ, జాలి, క్షమాపణ, ఆశీర్వాదము, వాటితో పోలిస్తే ఆయన మన మీద చూపించిన కోపము, ఆయన మనకిచ్చినటువంటి శ్రమ, ఆయన మనకిచ్చినటువంటి శిక్ష కూడా ఉంది. కానీ అది ఎన్నిక లేనటువంటిదిగా ఉన్నది. మొత్తానికి ఈరోజు మనం ఏం చేయడానికి ఈ వాక్యాన్ని మనం చదవాలంటే, దేవుణ్ణి బహుగా స్తుతించడానికి, దేవుని యొక్క దయను గుర్తు చేసుకొని దేవుణ్ణి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుటకు మనము పూనుకోవాలి. ఆయన దయను మనము మరలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇదే కీర్తనల గ్రంథంలో ఒక వచనం నాకు చాలా ఇష్టమైనటువంటి వచనము, నేను మర్చిపోలేనటువంటి వచనము, నా జీవితంలో జరిగినటువంటి వచనము. 103వ కీర్తన 8, 9 వచనాలు. 103వ కీర్తనలో 8, 9 వచనాలు చూడండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. నిజంగా నా విషయంలో ఆలోచన చేస్తే, నేను చేసిన పాపానికి ఒక 30% పనిష్మెంట్ వచ్చినా నేను ఇక్కడ ఉండకపోయేవాడిని. నేను చేసిన ఘోరమైనటువంటి పాపాలకు తగిన శిక్ష ఇచ్చాడనుకోండి, తగిన శిక్ష కాదు కదా, ఒక 30% శిక్ష ఇచ్చినా ఉండకపోయేవాడిని. మీ జీవితంలో నాకు తెలియదు, మీ జీవితంలో కూడా అదే అయితే దేవుడు ఆ మాటలు పైన చూడండి. మనమైతే పాపం చేశాం కదా, మనమైతే తప్పిదాలు చేశాం కదా,
మనమైతే దేవునికి విరోధముగా నడుచుకున్నాము కదా, రహస్యంగానో ప్రత్యక్షంగానో మనం అవన్నీ జరిగినటువంటివి, అది సత్యము. కానీ దానికి తగినంత శిక్ష దేవుడు మనకు ఇవ్వలేదు. ఎందుకు? ఆయన నేచర్, దేవుని యొక్క స్వభావము దయాదాక్షిణ్య పూర్ణుడు. పూర్ణుడు అంటే దానితో నింపబడినవాడు. దయతో, దాక్షిణ్యముతో నింపబడినవాడు. దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు అంటే ఎల్ చాలా కాలము ఓర్పు, శాంతం. మనము ఆయనను కొట్టిన, ఆయనకు ఎదిరించిన, ఆయనకు అవమానం వచ్చే పనులు చేసిన శాంతం. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మళ్ళా సమృద్ధి, కృపతో నింపబడినవాడు. మనల్ని ఆయన కృపతో చూస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. నిమిషం మాత్రం ఆయన కోపం ఉంది, ఆయన శిక్ష ఉంది, కానీ అది చాలా తక్కువ. రాత్రి ఉన్నట్టు ఉంటుంది, మళ్ళా పొద్దున్నే ఆ వెలుగు, ఆ సంతోషము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని బైబిల్లో పాత నిబంధనలో అంతా కూడా ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా ఆది కాండము నుండి జకరియా గ్రంథము వరకు ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయములో వ్రాయించాడు. ఆది కాండం నుండి చూడండి, నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో వాళ్ళ జర్నీ, ఇశ్రాయేల్ జర్నీ అంతా ఆది కాండం నుండి, అంటే అబ్రహాము గారి నుండి ఆది కాండము 12వ అధ్యాయము నుండి చివరి పుస్తకము పాత నిబంధనలో మలాకి కదా, మలాకి కంటే ముందు జకరియా కాలము వరకు జరిగిన ఆ ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అది చూస్తూ మన జర్నీ విత్ ద లార్డ్, దేవునితో మన యొక్క ప్రయాణాన్ని కూడా మనము పోల్చుకుంటూ ఆయన దయ, ఆయన సహాయము, ఆయన ప్రేమ ఇవి ఎంతగా ఉన్నాయి, ఆయన కోపం ఎంతగా ఉందో మనం చూద్దాం. సో వీటన్నిటిని బట్టి చూద్దాం. 9వ వచనం నుండి 8 నుండి చదువుదాము. 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. 7 నుంచి, యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలం నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమరులు, పెరిజీలు, ఎబూసీలు, గిర్గాసీలను వారి దేశమును అతని సంతతి వారికిచ్చున్నట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నిబంధన చేసిన వాడవు నువ్వే. ఈ భూమిని నీకు ఇస్తాను, నీ సంతతికి ఇస్తాను అని నిబంధన చేసిన వాడవు నువ్వే. ఈ ప్రయాణాన్ని ఒకవైపు చూస్తూ మన ప్రయాణాన్ని కూడా మనము పోల్చుదామండి. మనకు కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. నిత్య వారసులము, నిత్యత్వానికి వారసులము, నేను నీకు నా రాజ్యాన్ని ఇస్తాను అని మనకు కూడా దేవుడు వాగ్దానమును చేశాడు. చూడండి 9వ వచనంలో, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఐగుప్తు, ఇశ్రాయేలు యొక్క ఐగుప్తు క్రైస్తవులు కాక మునుపు తమ జీవిస్తున్నటువంటి పాప జీవితంతో సమానమైనటువంటిది. క్రీస్తును అంగీకరించక మునుపు నా జీవితము నేను ఐగుప్తులో ఉన్నట్టే. అది వాళ్ళు శరీర రీతిగా బానిసలుగా ఉన్నారు, ఒకరి క్రింద భయపడుతూ ఉన్నారు, ఒకరి క్రింద శ్రమ పడుతూ ఉన్నారు. నేను కూడా, నీవు కూడా క్రీస్తు దగ్గరికి రాక మునుపు మనము పాపము అనే బంధకములో ఉన్నాము.
ఆ పాపం వల్ల వచ్చినటువంటి ఆ ఆ భారమును కూడా అనుభవించినటువంటి అనుభవము నాకు ఉన్నది, నీకు కూడా ఉన్నది. మనమందరం కూడా ఐగుప్తులో ఉన్నటువంటి వారమే. 10వ వచనంలో ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. ఒకవైపు వాళ్ళ భారం ఉంది, కానీ దేవుడు ఆ ఐగుప్తులో సూచక క్రియలు మహత్కార్యములు చేసి వారిని విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం. మన విడుదల కూడా ఉన్నది కదా, మన రక్షణ కూడా ఉన్నది కదా. మీ గురించి నాకు తెలియదు, కానీ నేను రక్షింపబడడానికి దేవుడు నిజముగా సూచక క్రియలు అద్భుత క్రియలు ఎట్లా చేశాడంటే ఎంతమందిని నా దగ్గరికి పంపించాడు. అయ్యా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అయ్యా యేసుక్రీస్తు రక్షకుడు, మనము పాపంలో ఈ విధంగా జీవిస్తే మనము నరకానికి పోతాము అని సువార్త చెప్పడానికి ఒకరి తర్వాత ఒకరు చెప్తూ 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 నన్ను దేవుడు రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. దేవుడు అటువంటి మహత్కార్యములను చేసి ఐగుప్తు నుండి వారిని విడిపించాడు. నన్ను నా జీవితంలో యేసుక్రీస్తునే మరణానికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అంతకన్నా గొప్ప మహత్కార్యం ఏమున్నది? నిన్ను నన్ను పాపము నుంచి విడిపించుటకు రక్షణ ఇచ్చుటకు మహత్కార్యము యేసుక్రీస్తే సిలువలో మరణించవలసి వచ్చినది. 11వ వచనంలో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడినేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. ఇది ఈరోజు దేవుని దయ, దేవుని యొక్క ప్రేమ మనం గుర్తు చేసుకుంటున్నాం. మన జీవితంలో ఒకరి జీవితంలో ఆ విధంగా చేశాడు. ఆ గుంపులో ఆ ఇశ్రాయేళ్ల జీవితంలో దేవుడు ఇట్టి కార్యములను చేశాడు. ఆ ఎర్ర సముద్రాల గుండా వెళ్ళినప్పుడు దేవుని దయ, దేవుని కార్యము, దేవుని యొక్క అద్భుతము నిజంగా ప్రత్యక్షంగా లిటరల్గా నా జీవితంలో కూడా నీటి గండం అంటారు కదా, అంటే నీళ్ళలో చనిపోయేటటువంటి అవకాశాలు చాలా వచ్చాయి. నాకు నీళ్ళలో చనిపోయేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు నన్ను విడువలేదు. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక సముద్రం మధ్య పొడినేలను నడిచిరి. అటువంటి అనుభవాలు దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో చూపిస్తూ వస్తున్నాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు మరణాపాయాల నుంచి దేవుడు తప్పించాడో దేవునికి వందనాలు. 12వ వచనంలో ఇదియుగాగా పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు మనల్ని ఎవరు కాపాడుతున్నారు? ఎన్ని రాత్రులు ఎక్కడెక్కడ నడిచానో నేను, ఎన్ని రాత్రులు ఎక్కడెక్కడ జీవించావో నువ్వు కదండి. ఎన్ని ప్రయాణాలు మనం చేస్తుంటాము, ఎక్కడెక్కడ రోడ్లు క్రాస్ చేస్తుంటాము. ఇప్పటి వరకు ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కింద 30వ కీర్తనలో మనం ధ్యానం చేస్తున్నాం కదా, ప్రభువా మన్ను నిన్ను స్తుతించునా అంటే నేను సమాధికి వెళితే నేను స్తుతిస్తానా? ఇప్పుడే బ్రతికున్నప్పుడే నేను నీ దయా దాక్షిణ్యతను, నీ 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 కృపను, నీ కృప సమృద్ధిని, నీ దీర్ఘశాంతాన్ని నేను గుర్తు చేసుకొని నేను నిన్ను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. చూడండి, మనకు మేఘస్తంభం కనపడకపోవచ్చు, మనకు అగ్నిస్తంభం కనపడకపోవచ్చు, కనపడనటువంటి దేవదూతలను ఉంచి మనల్ని కాపాడుతున్నటువంటి యేసుక్రీస్తుకే
వందనం, వందనం, స్తోత్రం. 13వ వచనంలో, సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు ఇది ఇచ్చాడు? దీని ప్రకారము మీరు నడుచుకొనవలెను. ఇది వాళ్ళకైతే రాతి పలకల మీద ఇచ్చాడు, ఇదైతే మనకు అక్షర రూపంలో ఇచ్చాడు. కానీ దేవుడు ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 8:16లో చూస్తాము, ఇప్పుడు నా ధర్మ విధులను వారి హృదయములలో వ్రాస్తాను. ఇప్పుడు అంత గొప్ప కార్యం అండి. ఇక్కడ వరకే ఆగిపోలేదు. దేవుని యొక్క ప్రేమ అక్షరం వరకే ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళి మన హృదయంలో ఆయన యొక్క విధులను ఆయన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట నాకు చాలా ఇష్టము. నేను చదువుతానండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. నేను ఎప్పుడు కోరుకుంటున్నాను, దీని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. 8వ అధ్యాయము 16వ వచనము. ఐఎమ్ సారీ, 10వ వచనము. 8వ అధ్యాయము 10వ వచనము. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువును కొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారితో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఒక టైం వస్తుంది, నేను నీకు బోధించేది ఉండదు, నువ్వు నాకు బోధించేది ఉండదు. ఎందుకంటే ఇదంతా దేవుడు మన హృదయాలలో రాస్తాడన్నటువంటి ఒక నిబంధన. అది ఎప్పుడు నాకు కలుగుతుందో అంటే, ఇదే నాలో ఉండి పనిచేస్తుంది, ఇదే నాకు ఆ మార్గదర్శిగా ఉంటుంది. సో దేవుడు మన హృదయాలకు, మన క్రీస్తునందు అట్టి వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. రండి తిరిగి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. 14వ వచనం నుండి, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞనిచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. దాసుడైన మోషే గారి ద్వారా అంటే ఇశ్రాయేలుకు నాయకుడు ఉన్నాడు, ఇశ్రాయేలులను నడిపించుటకు నాయకుడు ఉన్నాడు. ఈ మాటలు మనం ధ్యానం చేస్తుండగా ఇశ్రాయేలుల జీవితంలో దేవుడు ఎంత దయను, కృపను, ప్రేమను చూపిస్తున్నాడో మనము గుర్తుపట్టి దేవుని స్తుతించాలి అన్నటువంటిది భావం. నా జీవితంలో నాయకులున్నారు, కాపరులున్నారు, సేవకులున్నారు, నన్ను నడిపించినటువంటి వారున్నారు, నన్ను ఓర్చుకున్నటువంటి వారున్నారు, నా పట్ల దీర్ఘశాంతం చూపించినటువంటి నాయకులు ఉన్నారు. నీ జీవితంలో ఉన్నారా? దేవుడు నీకు అటువంటి వారిని ఏర్పాటు చేశాడా? నీ కొరకు ప్రార్థించే వారిని, నీకు బోధించే వారిని, మనం ఎంత తప్పు చేసినా తిరిగి చేర్చుకున్నటువంటి నాయకులు, సేవకులు దేవుడు మన కొరకు ఇచ్చాడు. అది దేవుని దయ, దేవుని కృప. 15వ వచనంలో, వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండల నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. చూడండి, ఆహారము, పానీయము అన్నీ దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇక ఆయన కోపము 2-3 వచనాలు చూడండి. ఈ కోపాలు 27వ వచనంలో సమయం లేదు కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను.
దేవుని యొక్క కోపం వీరి జీవితంలో. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. దీనికంటే ముందు ఇదే అధ్యాయంలో వారు ఏమేమి పాపాలు చేశారో చూడండి. వారు చేస్తున్నటువంటివి ఎన్ని మేళ్ళు, ఎన్ని అద్భుతాలు, ఎంత గొప్ప రక్షణ దేవుడిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 16, 17 వచ్చిన అయితే వారును మా పితరులను గర్వించి, వాళ్ళ తప్పిదాలు గర్వించి, ఇంత మేలు, ఇంత కాపుదల, ఇంత ఆహారము, ఇంత పోషణ ఇచ్చిన వారు మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి ఒగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసి కొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునయుండి వారిని విసర్జింపలేదు. గర్వము, కఠిన హృదయము వారిది, నాది. రక్షణ పొందిన తరువాత ఎంత గర్వము, నేను ఎంత కఠిన హృదయము, దేవుడు చేసిన మేళ్లను కూడా మర్చిపోయేటంత కఠినమైనటువంటి మనస్సు. 18వ వచనంలో వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన దేవుడవు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను, విగ్రహారాధనకు మరలా తిరిగినను, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవే వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, వారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి తర్వాత 28వ వచనం చూడండి. వాళ్ళు చేసిన తప్పిదాలు 26. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. నెహెమ్యా గారు మొత్తం చరిత్ర అంతా రాస్తున్నారు. అవిధేయులైనటువంటి వారు నీ ధర్మశాస్త్రమును లెక్క పెట్టక. నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనియండి. దీని పట్ల మీకున్న భావం ఏంటి? దీన్ని ఏమైనా లక్ష్య పెడుతున్నారా? దీని యొక్క ప్రాధాన్యత నా జీవితంలో ఏదైనా ఉందా? దీని పట్ల మన శ్రద్ధ, ఇది నా జీవితంలో ఎంతగా పనిచేస్తుంది, దీన్ని ఎంతగా తీసుకుంటున్నాను. నంబర్ 1. వాళ్ళైతే దేవుని వాక్యమును చెప్పినటువంటి ప్రవక్తలను చంపేశారంట. అంటే మొత్తానికి నెహెమ్యా గారు ఏం చెప్తున్నాడు చివరి వరకు అంటే, మీరు చంపినా, మీరు దీన్ని లక్ష్య పెట్టకపోయినా ఇంకా దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు, ఇంకా మీరు బ్రతికే ఉన్నారు. సేవకులు వాక్యాన్ని చెప్పినప్పుడు సేవకుల పట్ల మన దృష్టి చూడండి. 28వ వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. అనేక మార్లు. క్రీస్తుకు పూర్వం 722లో ఇశ్రాయేలీయులను అశ్షూరులకు అప్పగించాడు. 586 క్రీస్తుకు పూర్వంలో యూదులను బబులోనులకు అప్పగించాడు. కానీ మరలా నువ్వు వారిని పలుమారు విడిపించితివి. ఈ అధ్యాయంలో
ఎంత దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క చూడండి 21వ వచనం నుండి ఆయన కృప, ఆయన దయ, ఇన్ని తప్పులు చేసినా ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను అన్ని చదవడం లేదు. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. వారి సంతతిని ఆకాశ నక్షత్రములంత విస్తారంగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా, నీ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. ఈ ఎన్నో ఉన్నాయి చూడండి. 28వ వచనం నుండి చివరి వరకు 29 చదువుతుంది. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలను లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, అనేక సంవత్సరములు యేసుక్రీస్తు ఓర్చి, మన జీవితంలో కూడా దేవుడు ఈ ప్రయాణము, మన మన ప్రయాణం అట్లే ఉంది. మన ప్రయాణం ఎట్లుందంటే దేవుని కృపతో, దేవుని సహాయంతో, దేవుని విడుదలతో, దేవుని పోషణతో, దేవుని కాపుదలతో నింపబడింది. దాంతో పోలిస్తే నాకు తెలిసి మన పాపాలు కూడా అంత ఎత్తుగా ఉన్నాయి. కొత్త నిబంధనల రోమా పత్రికలో పాపము ఎక్కడ విస్తరించను కృపయు కూడా విస్తరించను. మనం పాపం చేసుకుంటూ పోతుంటే కృప కూడా ఓర్చుకుంటూ వస్తుంది. క్షమాపణ, పోన్లే, తెలియదులే. ఎంత పెద్ద కృప దేవుడు మనల్ని మన మీద చూపిస్తున్నాడు, దయను చూపిస్తున్నాడు కదండి. ఎంత కాపుదలనిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అసలు మనము ప్రతి దానికి మనము ప్రార్థన చేయకుండానే, అడగకుండానే ఎన్ని మేలు చేస్తున్నాడు కదా, దేవునికి స్తోత్రం. పర్వతములు తొలగినను మేటలు తారిల్లినా నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే. అదే కృపామయుడైన యేసుక్రీస్తు ఇప్పుడు మనకు దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. క్షణిక మాత్రము, నిమిష మాత్రము నేను నిన్ను శిక్షించాను, కానీ నా దయ ఎంత గొప్పది, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడను. దయ చూపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను గుర్తు చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా శాశ్వతమైన ప్రేమతో, దీర్ఘశాంతంతో, దయతో, క్షమాపణతో నన్ను మమ్మల్ని చూస్తున్నటువంటి దేవా, నిజంగా ప్రభా నన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు, ఎంత దూరంగా వెళ్ళినా, గర్వించిన, కఠినుడిగా ఉన్న, వాక్యానికి విరోధంగా ఉన్న ప్రభా నువ్వు కనికరిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు తండ్రి. మరలా నీ వాక్యాన్ని గుర్తు చేస్తున్నావు. ఇప్పటికైనా ప్రభా స్థిరముగా నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఎల్లప్పుడూ ప్రభా నీ దీర్ఘశాంతాన్ని గుర్తు చేసుకుని నువ్వు స్తుతించే వారముగా మమ్మల్ని చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.